పూరా లోకల్. రోజు బీసీ సమాజం అంతా అవేరే ఉంది. సమాజంలో 185% ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ సింహభాగంలో ఉన్నటువంటి బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా డిమాండల్లో ఒకటే, మా సమాజం డిమాండల్లో ఒకటే, లోకల్ బాడీ ఎన్నికలు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలు పోతే మేము ఒప్పుకుంటాం. ఒకవేళ పార్టీల పరంగా ఇస్తాము అని అంటే మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం అని చెప్పి పార్టీల పరంగా ఇవ్వడానికి మేము మనం బిచ్చపోలవా, బిచ్చమెత్తుకోనికి వచ్చినామా? మాకు చట్టపరంగా కావాలి. చట్టసభల్లో చట్టపరంగా మా రిజర్వేషన్లు రైట్ రాలుగా కావాలని కోరుకునేటువంటి సమాజం. మరి మాకు మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా మాకు కావాల్సింది విలువలను కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం, సమాజంలో మాకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ ఉండే. కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 10 సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. 14వ తారీఖు నాడు జరిగే సభ కోసం, ఏర్పాట్ల కోసం మా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈరోజు కరీంనగర్కు రావడం జరిగింది.